పార్లమెంటు సమావేశాలు 8వ రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. లోక్సభలో పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపై రెండో రోజు చర్చ కొనసాగనుంది. లీకేజీ నిరోధక బిల్లుపై నిన్న లోక్సభలో రాత్రి వరకు చర్చ జరిగింది. నిన్న ఉదయం బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నిరసనల్లోని పాల్గొన్న వారిపై పోలీసుల వ్యవహరించిన తీరును విపక్షం పార్లమెంటులో తీవ్రంగా ఆక్షేపించింది. ఇక న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారి మీద లాఠీ చార్జ్కి, పెలెట్ గన్లు, బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు 8వ రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. లోక్సభలో పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపై రెండో రోజు చర్చ కొనసాగుతుంది. లీకేజీ నిరోధక బిల్లుపై నిన్న లోక్సభలో రాత్రి వరకు చర్చ జరిగింది. నిన్న ఉదయం బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. ఇక చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నిరసనల్లో పాల్గొన్న వారిపై పోలీసులు వ్యవహరించిన తీరును విపక్షం పార్లమెంటులో తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారి మీద లాఠీ చార్జ్ మరియు బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, మరి కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపై రెండో రోజు చర్చ జరగబోతోంది. మరోవైపు పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై నిన్న లోక్సభలో రాత్రి వరకు చర్చ జరిగింది. ముఖ్యంగా ఉదయం బిల్లును లోక్సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. ఈ చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ప్రధానంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులను ఈ నిరసన ప్రదర్శనలు ముగిశాయి. ముఖ్యంగా సిజేపీతో సహా విద్యార్థులు, యువత తమ ఆందోళనలను విరమించారు. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు, యువతపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేస్తామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పింది. మరోవైపు ఎవరైతే యాక్టివ్గా క్రియాశీలక పాత్ర పోషించారో, ఈ నిరసనలకు నాయకత్వం వహించారో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా నిన్న సిపిఎం జాతీయ కార్యాలయంలోకి చొరబడి ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి ఐసీ ఘోష్ తో సహా ఇతర విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున విపక్షాల నేతలు అడ్డుకున్నారు. దీన్ని పార్లమెంట్ లో సైతం ప్రశ్నించారు. ఒకవైపు విద్యార్థులు, యువతపై ఎట్లాంటి కేసులు పెట్టమంటూ చెప్తూనే మరోవైపు వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు విద్యార్థులను పోలీసులు లాఠీలతో కొట్టారు, బాష్పవాయువు ప్రయోగించారు. ముఖ్యంగా అసభ్యంగా, అమానుషంగా పోలీసులు విద్యార్థులు యువత పట్ల వ్యవహరించారు. అదేవిధంగా యువతపై పెల్లెట్ గన్స్ వాడారు, AK-47 గురిపెట్టారు. అదేవిధంగా ఇట్లా కొన్ని విద్యార్థులు, యువతను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి నిరంకుశంగా, కర్కశత్వంగా వ్యవహరించింది. దీనికి సమాధానం చెప్పాలి, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా లోక్సభ, రాజ్యసభలో ముఖ్యంగా నిన్న పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన, కొద్దిగా విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ రోజు ఈ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అక్రమాల నిరోధక బిల్లుపై చర్చ జరిపి దీన్ని ఓటింగ్ రూపంలోకి తీసుకొచ్చి చట్ట రూపంలోకి అమల్లోకి తీసుకొచ్చే యోచనను కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అత్యంత వాడివేడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ, అదేవిధంగా అక్రమాలపై పెద్ద ఎత్తున విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరోవైపు విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడంతో పాటు విద్యార్థులను, ముఖ్యంగా ఎవరైతే విద్యార్థుల పట్ల అమానుషంగా, కర్కశంగా వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలి, దీనికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి డిమాండ్స్ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.